పేరు గణేష్ అండి. నా ఏం పేరు చేస్తారు బిజినెస్ అండి. బిజినెస్ చేస్తారు. ఎక్కడ సార్ మీది? వైజాగ్ అండి. వైజాగ్ అంటే ఏరియా సార్? ఇక్కడ కంచరపాలెం అండి, కంచిరపాలెం విశాఖపట్నం వెస్ట్. వెస్ట్. సరే ఈ వెస్ట్ నియోజకవర్గం ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు అసలు? సరే, ఎప్పుడూ ఇక్కడ తెలుగుదేశం గెలుస్తుంది, ఈసారి కూడా ఆయనే గెలుస్తారని అనుకుంటున్నాను. సరే, అంటే ముఖ్యంగా ఇక్కడ వైజాగ్లో ఉన్న సమస్యలు చూసుకుంటే ఈ రోజున స్టీల్ ప్లాంట్ విషయం కానీ, లేకపోతే వైజాగ్ పోర్టు విషయం కానీ, ఇక్కడ రైల్వే జోన్ విషయంలో కానీ, వైజాగ్ ఉత్తరాంధ్ర నిధులు రాబట్టడంలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ పార్లమెంట్లో ఎంతవరకు ఫైట్ చేశారనుకోవచ్చు అంటారా? ఏం చెప్తారు? అంటే ఎంఈవి సత్యనారాయణ గారు 5 ఏళ్ళ నుంచి ఎంపీగా ఉన్నారు కదా, ఆయన ఏమన్నా చేశారంటారా? ఏంటి ఆయన ఏం చేయలేదండి. అంటే వాళ్ళ సొంత ఫ్యామిలీ ఇష్యూ వస్తేనే ఆయన షార్ట్అవుట్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు పదవులు ఏంటంటే వాళ్ళ సొంత ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే పదవులు చేసుకుంటున్నారు. ఆయన నాకు తెలిసి ఎంపీగా ఉండి కనీసం ఒక్క ప్రాజెక్ట్ కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ ఏది కూడా వైజాగ్ తేలేదు. ఒక్క నిధులు కూడా నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ తాలూకు నిధులు ఒక్కదానికి కూడా ఆయన శాంక్షన్ చేసినట్టయితే నాకైతే తెలీదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆస్తులు, ఆయన బిల్డింగ్లన్నీ కూడా కాపాడుకోవడానికే ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఎంపీ మాకు ఈ ఒక్కసారి కూడా మాకు తెలిసి మా ఏరియాలో ఒక్క అభివృద్ధి శంకుస్థాపన కూడా ఆయన రాలేదు. ఏదో ఒక పార్టీ కార్యక్రమాలకు వచ్చాడు తప్ప మిగతా కార్యక్రమాలకు ఏమి రాలేదు. సో ఎంపీగా అయితే మాత్రం మరి మా వరకు అయితే అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సరే, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు, ప్రత్యేక హోదా తీసుకొస్తాను 25 మంది ఎంపీలు ఇవ్వండి నాకు అని చెప్పేసి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకొస్తాను అని చెప్పేసి, వైజాగ్ డెవలప్ చేస్తానని చెప్పి ఇలాంటి హామీలు ఇచ్చారు కదా, వాటి మీద ఏమన్నా ఫైట్ చేశారంటారా? ఏం లేదండి, మేము కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేసాం. 2019లో ఆయన ఏమైనా చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేసాం. అంటే మాకు ఏంటంటే వ్యాపారస్తులకు కానీ, యువతకు కానీ ఇక్కడ లేబర్ ఎక్కువండి. విశాఖపట్నం ఏంటంటే మైగ్రేటింగ్ వర్కర్స్ ఎక్కువ అనమాట. వాళ్ళు డైలీ లేబర్ మీద, ఈ కన్స్ట్రక్షన్స్ మీద, వాటి మీద, ప్రాజెక్టుల మీద పనిచేస్తారనమాట. సో ఆ విధంగా అయితే మాత్రం ఇసుక వల్ల, ఇట్ల వల్ల, ఈ పాలసీల వల్ల జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. సో ఈయనైతే నాకు ఈ ప్రత్యేక హోదా కోసం, వాటి కోసం అయితే వైజాగ్కి అయితే ఏమి తేలేదు. కనీసం రైల్వే జోన్ కూడా ఆ ప్రస్తావన కూడా లేదు. ఎందుకంటే ఈయన ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళినా సరే ఆయన కేసుల కోసం, వాటి కోసం మాట్లాడుకునేసరికి సరిపోయింది. మెడలు వంచుతాను అన్నాడు, మాకు 25 ఇవ్వండి అన్నది. అందరం నమ్మాము. 25 కాదు 23 ఇచ్చాము, 22 దాకా ఇచ్చాము. కానీ ప్రగతి అయితే శూన్యం. ఈసారి యువత అయితే మాత్రం ఈ కంపెనీల పరంగా, ఉద్యోగాల పరంగా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. యువత మెయిన్ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షనే చూశారు ఎగ్జాంపుల్. చదువుకున్న యువతకైతే మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అండి. ఏదో బటన్ నొక్కి ఆడవాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి మభ్య పెడుతున్నారు, కానీ పిల్లల భవిష్యత్తు, ఫ్యూచర్ తెలుసుకుంటే మాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా వైజాగ్లో కామెడీగా చూస్తున్నారు. తెలంగాణ సైడ్, ఆడి సైడ్ వెళ్తే ఏముంది వైజాగ్లో అంటున్నారు. సో మాకు ఆ విధంగా. సరే, అంటే ఇక్కడ ఈసారి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి శ్రీభరత్ గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు. సో వీళ్ళిద్దరిలో పార్లమెంట్లో ఇక్కడున్న సమస్యల మీద గట్టిగా ఎవరైతే ఫైట్ చేయగలరని అనుకుంటున్నారు, మీరు ఏం చెప్తారా? మాకైతే భరత్ గారే అనిపిస్తుంది. ఎందుకు అంటే కుర్రాడు, యువకుడు. బొత్స ఝాన్సీ గారు అయితే విశాఖపట్నానికి అంతకుముందు ఏం చేసింది లేదు. ఆవిడ విజయనగరంకి ఎంపీగా చేసినట్టున్నారు. రాజకీయంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ హెరిటేజ్ కాపాడుకోవడానికి మళ్ళీ ఇటు సైడ్ వైజాగ్ సైడ్ వస్తున్నారు. లోకల్గా ఇచ్చుంటే, పర్సన్కి ఇచ్చుంటే ఏమో మేము ఆలోచిద్దాం, కానీ బట్ అందుబాటులో ఉంటాడు భరత్ అనేసి మేము అనుకుంటున్నాం. ఆవిడకైతే వైజాగ్ కోసం ఏం తెలియదని మేము అనుకుంటున్నాం. మాకు సరే, ఇప్పటికే దశపల్ల భూములు కానీ, ప్రభుత్వ భూములని, ఐగ్రీవ భూములని, సో ఇలాంటి ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించిన భూములన్నీ కూడా తాకట్లు పెట్టేయడం, కబ్జాలు చేశారని చెప్పి గతంలో విజయసాయి రెడ్డి గారు హోదాలో ఉన్న టైంలో ఇవన్నీ జరిగాయని చెప్పి చాలా ఆరోపణలు వచ్చాయి. ఎంతవరకు వస్తుందంటారు? వాళ్ళదే ఇప్పుడు ప్రభుత్వం అండి. 5 సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రభుత్వం ఉంది. ప్రతిసారి కూడా ఇలాగే చెప్పారు, వాళ్ళు ఇది చేశారు, ఇది చేశారు. ప్రూవ్ చేయాలా? వెలగపూడి రామకృష్ణ బాబు మీద ఎలిగేషన్ చేశారు, గంటా శ్రీనివాసరావు గారి మీద ఎలిగేషన్ చేశారు. ఈ 5 సంవత్సరాలు ఏం ప్రూవ్ చేయలేకపోయారు కదా, వాళ్ళు అందుబాటులోనే ఉన్నారు కదా. సో వీళ్ళకి ఏంటంటే ఎలక్షన్ ముందు నిందలేయడం, ఆ ఎలక్షన్ అయినాక కూడా అదే కంటిన్యూ చేశారు తప్ప, పగ తీర్చుకునే పాలన చేశారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పాలన అయితే జరగలేదు. ఆ విధంగా అయితే మాత్రం ఆ దశపల్ల కుంభకోణం అన్నారు, ఇది అన్నారు, ఏమీ జరగలేదు. మళ్ళీ వైజాగ్లో అయితే అది అలీ మాల్, ఈ మాల్ వచ్చింది కదండి, లూలు మాల్ వస్తుంది. ఒక 10,000 మందికి, 5,000 మందికి ఉపాధి కలుగుతుందని చాలా ఆనందపడ్డాం. జనరల్గా పోనీ మనం స్టేట్ విడిపోయింది. సో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రాజధాని లేదు, వాళ్ళ నుంచి మనం నిర్దాక్షిణ్యంగా వస్తాం, ఏదో డెవలప్ అవుతున్నాం, ఏదో కంపెనీలు వస్తున్నాయి వైజాగ్ సైడ్ అని అనగానే చాలా ఆనందపడ్డాం. కానీ మళ్ళీ ఈయన వచ్చారు, పోనీ ఈయన కూడా బాగా తెలిసిన ఆయనే కదా, బాగా చేస్తాడేమో అని అనుకున్నాం. బట్ అయితే ఉన్న కంపెనీలు అన్నీ పోయినాయి వైజాగ్లో అయితే ఏం లేదు, శూన్యం.
బట్ క్యాపిటల్ అన్నారు, ఒక బిల్డింగ్ కూడా కట్టలేదు. వాళ్ళ సొంత బిల్డింగ్లు కట్టుకున్నారు. కొన్ని వాళ్ళకి క్యాపిటల్ చేద్దామని ముందు నుంచి నిర్ణయాలు ఉన్నప్పుడు వైజాగ్లో సరైన భవనాలైనా కట్టాలి, క్యాపిటల్ సోర్సెస్ అయినా చేయాలి. సో అవేం చేయలేదు. ఇప్పుడు కొంచెం క్యాపిటల్ లేని రాష్ట్రం ఏంటంటే కామెడీగా మన రాష్ట్రాన్ని మేమ్స్లో చేసుకునే స్థాయికి తీసుకొస్తారు. ఎలాంటి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, ఆంధ్ర అంటే అన్నపూర్ణ. సో ఇలాంటి పేరున్న ఆంధ్రాని ముంబై తర్వాత అంత సీపోర్ట్ ఉన్న వైజాగ్ని చాలా హీనంగా వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మాకు బాధ అనిపిస్తుంది. అంతే. ఎన్నికలు ఎలా ఉంటాయి సార్, ఏం చెప్తారు? ఏమో సార్, అదైతే మాకైతే తెలుగుదేశం, బీజేపీ, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తో కొంచెం ఇలా అందుబాటులో వెళ్తే సో ఏమైనా మనకు రావాల్సిన రైల్వే జోన్, మిగతా యువతకు ఉపాధి ఇవన్నీ కూడా వస్తాయని అనుకుంటున్నాం. అది కాకుండా శ్రీభరత్ గారు కూడా యువకుడు కాబట్టి మనం చూసాం. రామ్మోహన్ నాయుడు గారు కానీ, గల్లా జయదేవ్ గారు కానీ, వీళ్ళు ప్రతిపక్షంలో ముగ్గురు ఉన్నా సరే చాలా గట్టిగా మన ఆంధ్ర కోసం పోరాడేవారు. వాళ్ళ తాలూకా వైసీపీ వాళ్ళు మాట్లాడే బూతులు కూడా మనం విన్నాం. సో అలాగే శ్రీభరత్ గారు కూడా యువకుడు, ఒక ఎడ్యుకేషనల్ పర్సన్ కాబట్టి సో మాకు ఆయనైతే వైజాగ్ పరంగా చూస్తారని గట్టిగా విశ్వసిస్తున్నాను. భీములు కానీ, వెలపూడి రామకృష్ణ బాబు కానీ, ఇది కానీ ఇక్కడ లోకల్లో మరి 7 కూడా ఒక్కటి రాదు. ఇంకా మీరు ఎంత ఎంక్వైరీ చేయాలి. విష్ణు కుమార్ రాజు కూడా బంపర్ మెజారిటీతో వస్తాడు. బంపర్ అంటే కూటమి, కంపల్సరీ కూటమి. ఎందుకంటే పవన్ కళ్యాణ్, మన చంద్రబాబు, బీజేపీ కూటమి అవ్వడం వల్ల బాగా పట్టు వచ్చింది. అందువల్ల కంపల్సరీ మీరు ఏంటంటే లేబర్ అండి, ఇసుక లేక బాగా ఇది అవుతున్నారు. ఎంత 3,000 4,000 ఇసుక ఉంటుంది, ఇప్పుడు ఎంత కొంటున్నారు? ప్రతి లేబర్ని అడగండి, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. సార్ అంటే వైజాగ్ డెవలప్మెంట్ ఏమన్నా జరిగిందంటారా 5 ఏళ్ళు? ఇది మొన్న ఎలక్షన్ ముందు కొద్దిగా అలాగా చేశారు. ఈ బ్రిడ్జి కానీ ఇవి కానీ మొత్తం అంతా ఏంటంటే అలాగా డెవలప్మెంట్. అంతేగాని ముందు ఏమీ లేవు. విలేజ్లోకి వెళ్ళామమ్మా, మన చోడవరం రూట్ ఇవన్నీ ఉన్న విలేజ్ అస్సలు ఒక్క రోడ్ అంటే లేదమ్మా. ఎలా తిడుతున్నారు తెలిసిన, ఒక ఆటో వాళ్ళు కానీ బైకులు కానీ ఎన్ని పడిపోతున్నారు. చోడవరం రూట్ కానీ విలేజ్లో ఎక్కడైనా చూడండి మీరు. ఎందుకు కొడాల నాని ఉన్నాడా? కొడాలని మినిస్టర్ దగ్గర అక్కడే రోడ్లు వేయలేదు. అది కూడా చాలా రోడ్లు పరిస్థితి బాగోలేదు. ఇక్కడ సిటీలో మటుకు చేశాడు మొన్న. సార్ ఓకే సార్, ఇక్కడ వైజాగ్లో పార్లమెంట్లు పరిధిగా చూసుకుంటే ఎంవివి సత్యనారాయణ గారు 5 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా. అంటే స్టీల్ ప్లాంట్ విషయం కానీ, పోర్టు విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ ఏమన్నా పోరాటం చేశారంటారా? ఈ 5 ఏళ్ళ నుంచి ఏమన్నా పట్టించుకున్నారా? డెవలప్మెంట్ చేశారంటారా? ఏంటి అతను ఏమీ చేయలేదమ్మా. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యే మారిపోయారు. భరత్ గారు వస్తున్నారు. భరత్ గారు గెలుస్తారు కంపల్సరీ. ఇతను మాట్లాడతారు అంటే ఆయనకి మెజారిటీ వస్తుందంటారా భరత్ గారికి? గ్యారెంటీ అమ్మ. 50,000 మెజారిటీ, 40 నుండి 50,000 వస్తుంది. కిందసారి 4,000 ఓడిపోయి, కానీ ఈసారి 40-50,000 గ్యారెంటీ. ఎట్టి పరిస్థితుల్లో చెప్తాను. అంటే పార్లమెంట్లో గట్టిగా ఆయన మాట్లాడగల శక్తి ఉందంటారా? అయితే ఉందండి. భరత్ బాగా ఎడ్యుకేషన్ ఉంది, బాగా మాట్లాడు. అంటే ఈ ఎన్నికల్లో నేనే గెలుస్తాను 170 అని సవాల్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. గెలిచేది తెలియదు అయితే మాత్రం ఎలా గెలిచేస్తాడు చెప్పండి. ఇప్పుడు ఎందుకు అంత 80 సీట్లు ఎందుకు మార్చుకున్నాడు? ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు 80 మందికి ఇవ్వలేదంటే నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు నీకు అంత బాగున్నప్పుడు ఎందుకు మార్చాలా? అంతేనా? నువ్వు గెలుస్తావు అన్నప్పుడు ఉంచుకోవాలా. 80 మందిని మార్చావు, రాయి కొట్టి తగిలిసి ఇవన్నీ ఏంటంటే చాలా నాటకాలు ఆడుతున్నాం. కోడికత్తి కేసు ఎలాగుందో ఇవి కూడా అలా ఇదవుతున్నాడు. ఇప్పుడు జనాలు మార్పు వచ్చిందమ్మ. తెలంగాణ ఎలాగో మంది గ్యారెంటీ 120 సీట్లు కంపల్సరీ కూటమి మట్టుకెళ్ళిపోద్ది. ఏ సర్వే చూడండి. విఎం రావు. ఏం చేస్తారా? నేను ప్రైవేట్ వర్క్ చేస్తాను. అది ఎక్కడన్నా మీది? ఇది కంచర్పాడు. నా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ వైజాగ్ నార్త్ నుంచి. ఈరోజు విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి, కేకే రాజు గారు వైసీపీ నుంచి పోటీకి వస్తున్నారు కదా. ఎలా ఉంటుంది అంటారు? ఏం చెప్తారు? ఇప్పుడు సర్వీలు బట్టి చూస్తే విష్ణు కుమార్ రాజు విన్లో ఉన్నారు. అది కన్ఫర్మ్ 99% ఓకే విష్ణు కుమార్ రాజు. ఎందుకంటే అంతకుముందు కూడా 2014లో విష్ణు కుమార్ రాజు పోటీ చేసేటప్పుడు ఆయన వర్క్ కూడా బాగా చేశారు. అంటే వర్క్ అంటే సివిల్ వర్క్ ఏమన్నా ఇవన్నీ బాగానే చేశారు. ఎవరైనా ఆయన మర్యాద ఇస్తాడు. చిన్న పెద్ద అని తేడా ఉండదు, న్యాయంగా పనిచేస్తారు. అది పేదవాళ్ళంటే ఆయనకి కొంచెం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు కదా 5 ఏళ్ళ నుంచి కూడా. ఇక్కడ వైజాగ్ ప్రాంతం అనేది ఎంతవరకు అభివృద్ధి అయిందంటారు? ఏం చెప్తారు? అభివృద్ధి ఏముందని, పనులు లేవు. ఇసుక తీశారు, అన్న క్యాంప్ తీశారు, ప్రత్యేక వాదా లేదు, రైల్వే జోను లేదు. ఇంకేటిగా ఏం చెప్పమంటారు? పనులకి ఉదయం రోడ్డు మీద కాస్తున్నాం,
మేస్త్రిని అడిగితే ఏం చెప్తున్నారు, అమ్మ ఇసుక అది రావట్లేదు, చూస్తే 50,000 లక్ష 2 లక్షలు ఇసుక ఒక బిల్డింగ్ కట్టాలన్నా సరే అంత రేట్లు అయిపోతే నేను కూలి ఇవ్వగలను, మీకు పని ఏం చెప్పగలను, లెక్కలోనే రోడ్డు ఉండవలసి వస్తుంది. అంటే అన్న మరి ప్రధానంగా ఎంవివి సత్యనారాయణ గారు ఎంపీగా ఉన్నారు కదా, మరి ఆయన వీటి కోసం ఏమైనా కష్టపడ్డారంటారా? ఈ 5 ఏళ్ళలో రైల్వే జోన్ కానీ ప్రత్యేక హోదా విషయంలో కానీ ఏమైనా ఫైట్ చేశారంటారా? ఏం లేదు, ఆయన ఎంఎస్ఎన్ మూర్తికి అసలు చూడలేదు, ఎంపీని ఇంతవరకు మేము చూడలేదు. అంటే ఈసారి ఈ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి భరత్ గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు కదా, సో వీళ్ళిద్దరిలో ఎవరైతే పోరాటం చేయగలరు అని అనుకుంటున్నారు, ఏం చెప్తారు? ఇನ್ನು భర్త గారు వచ్చేస్తారు, ఎందుకంటే మంచి మెడికల్ అవన్నీ పెడుతున్నారు. అందులో లాస్ట్ మంత్ పోటీ చేశారు, తక్కువ ఓట్లతోటి మెజారిటీతోటి ఓడిపోయారు. ఈసారి మట్టుగా భర్త గారు ఓకే. ఇక్కడ మటుగా నార్త్ మటుకి సింగమరాజు ఓకే ఏడి. మామూలుగా జనరల్గా ఎంపీ అయితే భర్త గారు ఓకే. ఇక్కడ భరత్ గారికి ఈ ఎన్నికల్లో ఎంత మెజారిటీ రావచ్చు అంటారు ఈసారి? భర్త గారికి 20-25 రావచ్చు, మొత్తం మీద 25-20 లోపు రావచ్చు. 20,000 25 లోపు. అన్న అంటే ఇక్కడ గంజాయి వాడకం పెరిగిందని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి కదా, ఏం చెప్తారు? ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే రేపు వచ్చిన నేను చెప్పిన ఆ మీదకి వస్తారు. ఇప్పుడు చాలా ఇదిగా ఉంది దాని విషయంలోని, గంజాయి విషయంలోని, మద్య విషయంలోని అందులో మనం వెళ్ళకూడదు. వెళ్తే మనకి ఇది అయిపోతుంది, ఇది అయిపోతుంది. అది వాస్తవమే గంజాయి, అది వాస్తవమే. అంటే ఇక్కడ 5 ఏళ్ళలో ఐటీ డెవలప్ చేస్తామని అన్నారు కదా, ఇండస్ట్రీలు తీసుకొస్తామని అన్నారు, మరి ఏమన్నా వచ్చాయంటారా? 5 ఏళ్ళలో ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చారంటారా? ఇక్కడ ఉద్యోగాలే లేవు, తిన్నగా కాదు ఉద్యోగం, పనులు ప్రైవేట్ పనులు లేవు, ఇంకా ఉద్యోగం ఏంటి? చదువుకున్న వాళ్ళు మరి గంజాయి లేని పని అన్నీ అనకూడదు, కానీ ఎంతో చదువులు చదివిస్తున్నారు. ఇప్పుడు మన్నట్లు అంటే మనట్లు కొంచెం ఏదో కాస్త చదువుకున్నాం, ఏదో పుస్తకం నుంచి ఆ పని చేసుకొని బతుకుతున్నాం. డిగ్రీ బీకామ్ చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మరి మా ఇంట్లోనే ఎంతకని చూస్తారు తల్లిదండ్రులని కదా. బుర్రపాడైపోయి మీరు అన్నట్టు గంజాయి కానీ డ్రగ్స్ కానీ అవన్నీ అలవాటు అయిపోద్ది. మరి ఎన్నికలు ఎలా ఉంటాయి అన్న? ఈ ఎన్నికలు అంటే కొంచెం రఫ్గా ఉంటుంది, ఉండడం మట్టుగా రఫ్గా ఉంటుంది, కానీ ఇన్ని మట్టుగా టీడీపీ